కుప్పాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆయన థర్డ్ వర్సిటీలో స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కాడా అథారిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుప్పం ప్రజలు, అధికారుల మధ్య స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. నిర్దిష్టమైన ఆలోచనలతో విజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించామన్నారు. కుప్పం నుంచే ప్రయోగాత్మకంగా P4 విధానం అమలు చేస్తామని సీఎం తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. ఈ రోజు కుప్పానికి ఇచ్చింది విజన్ 2029. 2029కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏదో 29లో మీకు చెప్పడం కాదు, 29 సంవత్సరం వారిగా 25లో ఏం జరుగుతుంది, 26లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి, ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక IAS ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని ఒడిసిపడతామన్నారు. నదులు అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. జూన్లోగా హంద్రీనీవా నీళ్లను పాలారు వాగులో పారిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నీటిని సైతం కుప్పం వరకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో హంద్రీనీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి హంద్రీనీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా ఆ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది, డిపిఆర్ అవుతోంది. వీలైనంత తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. 3 రోజుల పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటించనున్న సీఎం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.